మోహన్ బాబు వెసెస్ మనోజ్ ఇష్యూ కాస్త ఇప్పుడు మోహన్ బాబు వెసెస్ మీడియాగా మారిపోయిన పరిస్థితి సార్. మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం మీద ఆయన మీద కేసు కూడా ఒకటి నమోదైంది. సో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లోనే నటన, నిజ జీవితంలో కాదు, మీడియా ప్రతినిధిపై దాడి చేయాలి అనుకోలేదు అంటూ ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు సార్. ఒకసారి ఆడియో ప్లే చేయండి. వాళ్ళకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టారు. అయినా అతను నేను కొట్టామని చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అతను నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తలగా చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు, తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే, ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈరోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యాను. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటే ఒకటి ధైర్యం, సాహసం. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి, అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళని కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు, అయినా నేను కన్నబిడ్డ, ఎప్పటికీ నేను కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. దీనికి మధ్యవర్తులు అక్కర్లే. కుటుంబ సమస్యలకు బయట వాళ్ళని పిలిపించి ఇలా చేయండి, ఇలా చేయండి, మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కర్లే. కట్టు బట్టలతో మద్రాసుకు వెళ్ళేవాడిని. ఆల్రెడీ మీకు చెప్పాను, పైసా లేకుండా కట్టుబట్టలతో, చెప్పులు సగం కింద అరిగిపోయి అలా వెళ్ళినవాడిని. మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు. రైట్, మోహన్ బాబు చెప్పిన దాని ప్రకారం ఆయన కొట్టేసి ఇప్పుడు సారీ చెప్తూ ఉన్నారు సార్. అండ్ హృదయపూర్వకంగా బాధపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకో లాజిక్ ఏదో చెప్తూ ఉన్నారు, ఆయన ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి ఆయన తప్పు లేదు, అదే గేటు బయట జరిగి ఉంటే తప్పు అయ్యేదేమో అని ఏదో లాజిక్ చెప్పారు. అంటే మన ఇప్పుడు ఒకటి కొట్టాడని ఆయన అంగీకరిస్తున్నాడు, ఎందుకంటే దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కనబడుతుంది కనుక. అది ఆల్రెడీ కేసు అయింది కనుక కారణాలు ఏదైనా, రీజన్స్ ఏవైనా ఉండనియండి, అన్లెస్ ఆత్మరక్షణార్థం జరిగితే తప్ప కాస్తంత రిలీఫ్ ఉంటే ఉండదేమో. నేనేం లా ఎక్స్పర్ట్ కాదు, బట్ కొట్టడం నేరం అవుతుందని మోహన్ బాబు కూడా తెలుసు, అందుకే ఆయన అంగీకరిస్తున్నాడు. ఫస్ట్ ఈజ్ కన్ఫెసింగ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నా ఇంట్లోకి వచ్చారు, మరి అది మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే అనుమతి లేకుండా వచ్చారా? గేటు లోపలే జరిగింది. గేట్ లోపల జరిగిందంటే మరి ఇంట్లోకి ఎట్లా వచ్చారు? ఇంట్లోకి ఎత్తే రాకూడదు. ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ అని చట్టం కూడా ఉంటుంది. అంటే నీ అనుమతి లేకుండా నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా, న్యూస్ అయినా, ఏదైనా ఇల్లు కదా. ఒక సెలబ్రిటీ అయినా, పబ్లిక్ పర్సనాలిటీ అయినా, అన్లెస్ సమ్ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడ ఏదన్నా నేరం జరుగుతోంది, అసాంఘిక కార్యకలాపం జరుగుతోంది అంటే ఎవరైనా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కవర్ చేయొచ్చు. మీడియా హ్యాస్ ఎ రైట్ టు ఎక్స్పోజ్ ఇట్. ఎందుకంటే అది క్రైమ్ కనుక, అది చట్టవిరుద్ధం కనుక, అది అసాంఘికం కనుక. ఒక కుటుంబంలో తగాదా జరుగుతున్నప్పుడు అది ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా వాళ్ళ అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు. మనకు తెలియదు మరి ఇది ఫామ్ హౌస్ సార్, అది చాలా లోపలికి ఇల్లు ఉంటుంది. ఏదన్నా ఫామ్ హౌస్ అయినా ఇల్లే కదా. ఫామ్ హౌస్ గేట్ దాటుకుని జస్ట్ ఒక 50 మీటర్స్ ముందు ఏదన్నా కానీ గేట్ లోపలికి వెళ్ళే అధికారం అయితే ఎవరికి ఉండదు. అది ఫామ్ హౌస్ కానీ, అది నార్మల్ హౌస్ కానీ.
బట్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది నీ ప్రిమిసెస్ కాదు, ప్రైవేట్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అవుతున్నా. అంటే మోహన్ బాబు అన్న దాంట్లో నేను బయటకు వచ్చి రాలేదు, వాళ్ళు లోపలికి వచ్చారంటారు. కానీ మనకు ఒకటే వర్షన్, మీడియా వర్షన్ తెలియదు. మరి ఎవరైనా పిలిచారా, వాళ్ళని ఇన్వైట్ చేశారా? జనరల్గా సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా సెలబ్రిటీలు ఇళ్ళకు. మరి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదా లోపలికి వస్తుంటే? ఈ సమాచారం మనకు తెలియకుండా మనకు కామెంట్ చేయలేము. ఒకవేళ కనుక మీడియా అనుమతి లేకున్నా, ఎవరు ఆహ్వానించకపోయినా ఇంటి లోపలికి వచ్చారనుకోండి, అది కూడా తప్పవుతుంది. మరి మోహన్ బాబు దానిపైన ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు. అనుమతి లేకుండా నా ఇంట్లోకి బలప్రయోగంతో ప్రవేశించారు అని. ఏ ప్రయోగంతో కూడా అది ఇంటిలోకి ఎవరు అనుమతి లేకుండా ఎంటర్ కాకూడదు అది. సో ఇట్స్ ఆల్సో ఏ సెక్యూరిటీ ఛాలెంజ్. అందులో సెలబ్రిటీ అయినప్పుడు సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఎవరైనా ఎవరు మీడియా బస్సుకులో వచ్చి దాడులు కూడా చేయొచ్చు కదా. సో అందువల్ల ఫండమెంటల్గా ఆ అనుమతి లేకుండా ఇంకోరి ప్రైవేట్ ప్రిమిసెస్లోకి వెళ్ళే అవకాశం లేదు, అన్లెస్ దెర్ ఇస్ సంథింగ్ ఇల్లీగల్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవడో ఆడ మత్తు పదార్థాలు స్టాక్ పెట్టుకుంటాడు, నాకు అనుమతి లేదు కనుక నేను పోకూడదని కలవదు కదా. టీవీ కెమెరాలు వెళ్తాయి, తప్పనిసరిగా వెళ్తాయి, ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన కార్యకలాపం. మోహన్ బాబు ఇంట్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఏం జరగడం లేదు కదా. అది తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ. ఆ పంచాయతీలో కొద్దిగా గరం ఎక్కువ కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఏదున్నా యూ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు హిస్ ప్రిమిసెస్, ఎంక్రోచ్ అపాన్ సంబడీస్ ప్రాపర్టీ కదా. అది తెలియదు మనకు ఏం జరిగిందో. మరి నిజంగానే మీడియాకు అనుమతి లేదా, మీడియాను ఎవరు పిలవలేదా, మరి వీళ్ళ ఇంట్లో ఘర్షణ జరుగుతున్న సంగతి మీడియాకి ఎట్లా తెలిసింది? మీడియాకి ఎవరెవరు ఒప్పందించకుండా తెలియదు కదా. 4 రోజులుగా జరుగుతోంది కదా సార్. జరిగిన మోహన్ బాబు ఇంటికాన అవుట్ పోస్ట్ లాగా మీడియా వాళ్ళందరూ కెమెరాలు పట్టుకుని అయితే ఉండరు కదా. అందుకని ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు పోలీసులు ఉన్నారు సార్, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మరి పోలీసులు లోపలికి ఎట్లా రానిచ్చారు? మీడియాను అనుమతి లేకుండా రానివ్వకూడదు కదా. సాధారణంగా అనుమతి లేకుండా ఎవరింట్లోకి, నువ్వు మా ఇంట్లోకి ఎట్లా వస్తావు మీరు అనుమతి లేకుండా? ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని మా ఇంట్లోకి రాగలుగుతారా? తప్పు కదా అది. సో మనకు తెలియదు, అందుకే ఏమైందనేది. నిజంగానే మరి అనుమతించిన తర్వాత మీడియా సహజంగా ఆ పని చేస్తుంది. ఇది మైక్ పెడుతూనే ఉంటుంది, మీద పడుతూనే ఉంటారు, పెట్టండి, చెప్పండి అని. సో అందువల్ల అది జనరల్గా మీడియాకు ఉండేటువంటి సహజ క్యూరియాసిటీ. ఆ న్యూస్ కొరకు మరి మోహన్ బాబు ఇంట్లో జరుగుతుందని మోహన్ బాబు ఏం చెప్తాడని. సో అందువల్ల ఆ స్కఫిల్లోనే జరిగిందా అంటే, ఇప్పుడు మోహన్ బాబు చెప్తున్నట్లు నాకు కంటికే తగలేది, కింద తగిలింది, నా నోట్లో మైక్ పెడతాను, బై ఫోర్స్ పెట్టే ప్రయత్నం చేశారు, ఆ ప్రాసెస్లో నేను కొట్టాను అంటున్నాడు. అందువల్ల వీ డు నాట్ నో వాట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దేర్. సో ఒక వ్యక్తి నేను మాట్లాడను మీడియా అన్న తర్వాత బై ఫోర్స్ మీడియా వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు. చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు, మనం ఆయన అవకాశం ఇస్తే మాట్లాడదలుచుకుంటే. కానీ అది హ్యూమన్ నేచర్, ఎందుకంటే న్యూస్ యొక్క క్యారెక్టర్. నాకు అనుభవం చెప్తాను. సో ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఇంకా చీఫ్ మినిస్టర్ అనౌన్స్ కాలే, కాంగ్రెస్ హైకమాండ్ అనౌన్స్ చేస్తే ఒక 1 డే ఖాళీగా ఉన్నారు. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. అందువల్ల నన్ను అడిగారు, సార్ మీరు ఒక అసెంబ్లీ ప్రొసీజర్స్ పైన ఒక క్లాస్ చెప్పాలి సార్. ఎమ్మెల్యేలు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నా, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది. దానికే ముందు వస్తానని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకు మొత్తం ప్రొసీజర్స్, 1 గంట సేపు కౌల్ అండ్ షెక్దర్ అని, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, సుభాష్ కాశ్యప్, ఈ పుస్తకాలన్నీ పట్టుకపోయి అసలు ఒక్కొక్క కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటిది, ఇలా షార్ట్ డిస్కషన్ అంటే ఏంటిది, ఎఫెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. పోయాను. పోతే నా కారు చూసి అక్కడ ఎల్లా హోటల్ వైపు కన్నా చాలా ముందు ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపారు పోలీసు అందరినీ. కారు అటు వైపు తిరగడంతోనే పొరపాటున ఆ డోర్ విండో తీసి అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఈ రూటు ఎటువైపు అని. ఈ లోపల కారు కదులుతుంటుంది, విండోలోకి వెళ్ళి టీవీ మైకులు లోపలికి వచ్చేసినాయి. నేను లోపలికి వచ్చి సార్ ఇదేందయ్యా నాకు నేను క్లాస్ చెప్పడానికి వెళ్తున్నా అంటే, ఇక మరి కాదని అనగలుగుతున్న పొలిటికల్ యాక్టివిటీ అట్లుంది, చాలా హీట్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీ. చీఫ్ మినిస్టర్ ఇంక అనౌన్స్ కాలేదు, అనౌన్స్ ఎనీ మూమెంట్ అవుతుంది అంటున్నారు. నాగేశ్వర అంటాడు అక్కడికి ఎందుకు వచ్చాడు, వాళ్ళు కూడా తెలుసు క్లాస్ చెప్పడానికి వచ్చాను, దాంట్లో ఏం న్యూస్ లేదు, క్లాస్ చెప్పడానికి న్యూస్ ఏముంటుంది, నేనేమన్నా సీఎం డిసైడ్ చేస్తాను పోతలేం కదా. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినా అంటే, మీడియాకు ఉండే సహజ క్యూరియాసిటీ అలాంటిది. సో మీద పడుతూనే ఉంటారు. సో ఆ ప్రాసెస్లో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఏదైనా
దేర్ షుడ్ బి సమ్ హ్యాపీ ఎండ్ టు ఇట్. మోహన్ బాబు మీడియాకు కావాల్సిన వ్యక్తి, మోహన్ బాబుకు మీడియాకు కావాల్సిన వ్యక్తి. సో ఏదన్నా ఆయన రిగ్రెట్ వ్యక్తం చేశారు. సో అది కన్సర్న్ పర్సన్ ఎవరైతే బాధితులో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంటెన్షన్ కావాలని మీడియా మీద పగైతే ఉండదు కదా. మనోజ్ను ఉద్దేశించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆడియోలో ఆయన క్లియర్గా చెప్పారు సార్, జర్నలిస్టులు ఏదేదో రాస్తూ ఉన్నారు, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలనే ఒక ఉత్సాహం ఉంటుంది కదా అని చెప్పి చిలవలు పలవలు చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఈ సీన్లో ఏం జరిగిందంటే సార్, ఆయన మీడియా వాళ్ళకి అక్కడ ఉన్న పోలీసులకి అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వచ్చారు సార్. వెంటనే ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక జర్నలిస్టు ఏదో అన్నారు, ఒకసారి జరిగింది ఏంటంటే సార్, ఈ ఘటన మీద ఏం చెప్తారు సార్ అంటే, ఏంటి నీకు చెప్పేది అని చెప్పి ఆ లోగో లాక్కుని ఆ రిపోర్టర్ని తల మీద కొట్టారు. అంటే మనకున్న విజువల్స్ ప్రకారం అది నిజమే వీరంట కొట్టాడన్నది మోహన్ బాబు ఒప్పుకుంటున్నాను. ఇక దాంట్లో ఏం ఇంకా ప్రూఫ్ అవసరం లేదు కదా. నేను కొట్టాడు అంతకుముందు నాకు అదే అందుకే అనేది ఆడ సీక్వెన్స్ ఈవెంట్స్ మనకు అర్థం కావాలి. లోపలికి ఎలా వచ్చారు, అనుమతి ఉండి వచ్చారా, అనుమతి లేకుండా వచ్చారా. అనుమతి లేకుండా వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటే అనుమతి ఉండి ఒక రకంగా, అనుమతి ఉన్నా కూడా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, ఇప్పుడు మోహన్ బాబు వర్షన్ ప్రకారం బలవంతాన్ని నాకు మీదికి వచ్చారు, మైక్ పట్టుకొని నోట్లో పెట్టి నా కన్నుకే తాకేది ఉండే, లక్కీలు తాకలేదంట. అది నిజమా? ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి, మనకు తెలియదు. అక్కడ మనం లేం కదా, మనం ఉండే చూసే విజువల్ ఒక పార్ట్ ఆఫ్ ది విజువల్. తర్వాత డెఫినెట్గా ఆయన నీకు ఏంటి చెప్పేది కొట్టాడు అని అంటే చాలా క్లియర్గా మోహన్ బాబు ఏమో ఆ పర్టికులర్ సమయంలో మీడియాకు ఏమీ చెప్పదలుచుకోలేదు, మీడియా ఏమో ఆయనతో చెప్పించదలుచుకుంది. అది క్లియర్గా కనబడుతుంది, అది ఘర్షణ. సో చెప్పదలుచుకొని మోహన్ బాబు చెప్పించదలుచుకున్న టీవీ ఛానల్ మధ్య ఘర్షణ ఇది. అందువల్ల చెప్పదలుచుకున్నప్పుడు మరి మీడియా ఎక్కడి దాకా వెళ్ళచ్చు, బై ఫోర్స్ అయినా చెప్పించవచ్చా? సో ఇవన్నీ క్వశ్చన్స్, దీస్ ఆర్ ఆల్ ఎథికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. లీగల్ క్వశ్చన్ ఒకటే, అందులో క్రైమ్ అనేది లీగల్ క్వశ్చన్, అటాక్ అనేది ఏ రకంగా చూసినా చట్టం అంగీకరించదు కారణాలు ఏదైనా. బట్ అందుకే అందులో మరి ఇంట్లో లోపలికి ఎలా వచ్చారు, అనుమతి లేకుండా వచ్చారా అనేది ఒక క్వశ్చన్. అనుమతి లేకుండా వచ్చినప్పుడు మరి కంప్లైంట్ చేయలేదా? ఇప్పుడు మరి వాళ్ళు కొట్టినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ కింద వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారా? తెలియదు మనకి ఇవన్నీ. సో అందువల్ల మోహన్ బాబు వివరణ కూడా అందులో వివరణలో కూడా తెలియదు. మరి అనుమతి లేకుండా మా ఇంటిలోకి వచ్చారు, ఇది నా భద్రతకు కూడా ప్రమాదం, అనుమతి లేకుండా ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఎలా ఇంట్లోకి వస్తారు? ఆయన కేసు పెట్టలేదు సార్. ఈ వీడియో చూస్తే ఆయనకి ఏమైనా ఐడియా రావచ్చు అంటే ఐడియా ఎట్లా వస్తుంది నీకు? అనుమతి ఉందా లేదా అనేది తెలుస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు ఎట్లా కేసు పెడతాడు? ఇప్పుడు మీడియా అనేది ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ అనేది నేను చెప్తాను, అది మోహన్ బాబు తెలుస్తాను కూడా పొరపాటు. అదే నా దేశం అందరికీ తెలిసిన చట్టమే కదా. సో అందువల్ల మీకు సింపుల్ కదా. మీకు నిన్నకాక మన అరకపోడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి గొడవలో అదే కదా క్వశ్చన్, మా ఇంటి లోపలికి ఎలా వస్తానని అనలేదా? ఇది అందరికీ తెలిసిన చట్టమే, మనకు తెలియదు. ఫండమెంటల్ పాయింట్, మీడియాను వాళ్ళే ఇన్వైట్ చేసి ఉండాలా? ఇప్పుడు అన్లెస్ ఇప్పుడు ఆ ఛానల్కి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన ప్రతినిధి కూడా మనకు వర్షన్ చెప్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓన్లీ వన్ సైడ్ మోహన్ బాబు ఆడియో చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం మనం. ది అదర్ సైడ్ వీ డోంట్ నో. అంటే ఫెయిర్ రిపోర్టింగ్లో బేసిక్ ప్రిన్సిపల్ చెల్లింది ఏంటంటే బోత్ సైడ్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి మనకు. అందువల్ల ఏం జరిగిందో తెలియదు. ఏది జరిగినా కొట్టడం తప్పే, అందులో అయితే ఇఫ్స్ అండ్ బట్స్ లేవు, షరతులు వర్తిస్తాయి అనేది కరెక్ట్ కాదు. మీడియా పట్ల అంత అసహనం ప్రదర్శించిన అవసరం లేదు. ఆయన మోహన్ బాబు కూడా దానికి రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈ అసహనానికి మూలం ఏమైనా ఉందా? అసహనానికి మూలం తన ఇంటిలోకి తన అనుమతి లేకుండా వచ్చారా, తాను పిలిస్తే వచ్చారా? రెండు, అనుమతి లేకుండా పిలిస్తే వచ్చినా కూడా తాను మాట్లాడదలుచుకున్నప్పుడు కూడా తనతో బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆ స్కఫుల్ జరిగిందా? ఇది రెండో క్వశ్చన్. బలవంతంగా ఏం లేదు సార్, ఆయన ఏం చెప్తారు అన్న వెంటనే షార్ట్ టెంపర్. నాకు తెలిసి మోహన్ బాబు ముందు సెకండ్ వరకు నేను దాడి చేయబోతూ ఉన్నాను, వాళ్ళ మీద కొట్టబోతూ ఉన్నాను అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి అయితే రాలేదు. ఎవరు రారు, ఎందుకు వస్తారు? ఇప్పుడు మీడియా ఒక టీవీ ఛానల్ కొట్టడానికి ఎవరికి అవసరం ఉంటుంది? అదే అన్న, మోహన్ బాబుకు మీడియా అవసరం కదా, మీడియాకు మోహన్ బాబు అవసరం. అదేమి మరీ కూడా ఆయన మీద అటాక్ చేసడానికి ఈయనకైనా ఏమన్నా ప్లాట్లో పంచాయతీ ఉందా, ల్యాండ్ గ్రాబింగ్ పంచాయతీ ఉందా? ఆ క్షణంలో ఆవేశం, బట్ నాకు ఆవేశం ఉంది, చట్టం నాకు వర్తించదని రాదు కదా.
ఇప్పుడు మోహన్ బాబు ఆవేశపరుడు, మోహన్ బాబు కోపం ఎక్కువ, అవన్నీ జస్టిఫికేషన్ కాదు. ముందు నాకు ఆవేశం ఎక్కువ, నేను కొడతా అంటే ఎట్లా అవుతుంది? నాకు ఆవేశం ఎక్కువ, నా దగ్గర రావద్దు. నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు. వాళ్ళు ఆవేశపడడానికి రీజన్స్ ఏమైనా ఉండవచ్చు. ఆ రీజన్స్ అన్నీ అవి ఎథికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లీగల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడదలుచుకోకపోయినా మాట్లాడించడం బలవంతంగా అది లీగల్ క్వశ్చన్ కాదు, అది ఎథికల్ క్వశ్చన్. ఇప్పుడు దానిపైన నువ్వు కేసు పెట్టరాదు కదా. నేను మాట్లాడదలుచుకోలేదు, అయినా నాతో బలవంతంగా మాట్లాడదలుచుకున్నాను, కేసు పెడితే నిలబడదు. దట్ ఇస్ మోర్ అన్ ఎథికల్ క్వశ్చన్. జర్నలిజంలో అనేక సందర్భాల్లో కొంత ఒత్తిడి చేస్తే మాట్లాడుతుంటారు, అంతకుముందు మాట్లాడరు స్వచ్ఛందంగా, కానీ ఒత్తిడి చేస్తే మాట్లాడతారు. అందువల్ల ఇట్స్ ఎ ప్రొఫెషనల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా మీడియాకి. అందువల్ల లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు డీటెయిల్స్. అక్కడ ఏమీ తెలియకుండా మనం ఇక్కడ నుండి కామెంట్ చేయలేము. ఏం జరిగినా కొట్టడం తప్పు, కొట్టాను, ఆ తప్పు జరిగింది, దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను కూడా మోహన్ బాబు అంటున్నాడు. లెట్ us see what will happen.